మాలలు లేని చోట సమాజంలో ఎవరున్నా మాకు న్యాయం జరిగినట్టే. అట్లా అంటే ఎట్లా అంటే మీరు అంత 30 ఏళ్ళ బాధ, అంత వ్యతిరేకత మాల మీద ఎందుకు 30 ఏళ్ళ బాధ, 30 ఏళ్ళ మా పోరాటం, 30 ఏళ్ళ మా శ్రమ, 30 ఏళ్ళ మన త్యాగాలు ఇప్పటికి కూడా అడ్డం పడతానంటే ఏం చేయాలో చెప్పండి. మీరే చెప్పండి. మీరు చెప్పండి. 94 నుంచి 2024 వరకు అదే పోరాటం చేసుకుంటూ వస్తుంటే కష్టాలు, బాధలు, నిందలు, జైళ్ళు, మరణాలు ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే ఇంకా అడ్డుకుంటామంటే వీళ్ళకంటే అగ్రకులాలు నయమే. వర్గీకరణ వ్యతిరేకించే మాలల కంటే అందరిని అంటలేను, వర్గీకరణ ఇంకా అడ్డు తగులుతామనే మాలల కంటే అగ్రకులాలు 100 రెట్లు ఉన్నాయి. ఎంత పర్సెంట్ సపోర్ట్ ఉంటారు మీ ఉద్దేశంలో మాలల్లో? ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు వర్గీకరణ? ఎవరన్నా సపోర్ట్ చేసిండ్రు అనుకోండి, వాళ్ళని బండబూతులు తిడుతూ ఫోన్లు చేస్తుంటారు. మాకు చాలామంది చెప్పారు. ఓకే, వాళ్ళని ఇష్టానుసారంగా తిడుతుంటారు, వాళ్ళని రోడ్ల మీదకి రానియారు. ఇక రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు మాలలే కాబట్టి వర్గీకరణ వ్యతిరేకంగా మాలలు అందరూ ఉంటారని చెప్పి సమాజం అనుకోవడానికి దారితీస్తున్నది.